మెయిన్‌గా అందరూ గమనించాల్సింది ఏందంటేనండి, షుగర్‌లో చాలామంది ఏం చేస్తుంటారంటే నా దగ్గరకొచ్చిన పేషెంట్సు, "సార్ షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది సార్. షుగర్ ఫాస్టింగ్ చూస్తే నార్మల్ వచ్చింది, పోస్ట్ లంచ్ చేసిన నార్మల్ వచ్చింది గానీ, ఒక్క సమస్య అంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంటే కొంచెం కంటి చూపుది ఎఫెక్ట్ అవుతుంది, నరాల వీక్‌నెస్ వస్తుంది. అలాగే మనకు ఎక్కువగా నీరసం బాగుంటుంది. సడెన్‌గా వెయిట్ లాస్ అయిపోతున్నాం సార్" అని చెప్తుంటారు. మెయిన్ ఏందంటేనండి, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులు వాడినా, ఎలాంటి మందులు వాడినా షుగర్ కంట్రోల్‌లో ఉంది అంటే మనం సంతోషపడక్కర్లేదండి. ఎందుకంటే షుగర్ నార్మల్ ఉన్నా కూడా, లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా, అది లోపల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే అది ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక పని ఏందంటే, మన హోమియోపతిలోనండి కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన షుగర్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో చాలామందికి షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్‌లో ఉంటూ, అలాగే వాళ్ళ కాంప్లికేషన్స్ రాకుండా చూసాం. మెయిన్‌గా వాళ్ళ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా, అలాగే నరాల పైన ఎఫెక్ట్ పడకుండా, అలాగే మొత్తం ఇంటర్నల్‌గా మన బోన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా మన మందులు కాపాడతాయి. కాబట్టి మీకు షుగర్ ప్రాబ్లమ్ ఉంటే మీకు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదండి. కొంచెం డైట్, కామన్ డైట్ అందరూ పాటిస్తుంటారు. స్వీట్స్ తినరు, కార్బోహైడ్రేట్స్ వద్దంటారు, రైస్ మానేయాలంటారు. ఇలా కామన్ డైట్ మీరు పాటించుకుంటూ మన హోమియోపతి మెడిసిన్స్ సపోర్ట్ తీసుకుంటే గనక మీకు షుగర్ అనేది కంపల్సరీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయండి.